పాత్ర ఉంటుంది, ఎవరు పోషిస్తే బాగుంటుంది అని చెప్పి చాలా ప్రయత్నించి చాలా చిన్న పిల్లల అలా సాయి కుమార్ గారి దగ్గరికి వెళ్ళి భయపడుతూ ఒక కథ చెప్పాను. సాయి గారు చాలా బాగుందమ్మా చేస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా నాకు ఎక్కడో డౌట్, చేస్తారా చేయరా అని చెప్పి సరే ఏదో మా ఊరికి వెళ్ళిపోయాను. అక్కడ షూటింగ్ చేద్దామనే టైంలో సాయి గారు వచ్చారు. నేను కానీ చోటుబాయ్ కానీ రోజు మార్నింగ్ భయపడుతూ సాయి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అప్పటిదాకా ఏదో షార్ట్ ఫిల్మ్ చేసాం, రాజారాణి గారి చేసాం. నాకు ఇండస్ట్రీలో పరిచయమైన ఫస్ట్ పెద్ద హీరో సాయి కుమార్ గారే. నాకు అప్పటిదాకా ఎవరు తెలియదు, అంటే ఇండస్ట్రీలో తెలియదు. బయట నుంచి ఏదో షార్ట్ ఫిలిమ్స్ అంతా చేసుకుంటూ వచ్చాను. చాలా భయంగా సార్ దగ్గరికి వెళ్ళేవాడిని. సాయి గారు చెప్పమ్మా ఏం చేద్దామంటే, నేను ఫస్ట్ సీనే చాలా సార్ ఇలా చేస్తే బాగుంటుందమ్మా, మీరు కొత్తగా చాలా భయపడుతూ చెప్తుంటే ఏదో తేడా కొడుతుందమ్మా, కానీ నువ్వు నమ్ముతున్నావు కదా చేసేద్దాం, అయితే అడ్డు అవుద్ది లేకపోతే ఇటు అవుద్ది అని చెప్పి. మీరు నమ్మరండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సాయి గారి వల్ల నా కెరీర్ చాలా బాగుందని చెప్పి నేను ఫీల్ అవుతాను. బికాజ్ ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆ పాత్ర కానీ అంత బాగా రాకపోయానంటే మేబీ ఎలా ఉండదో తెలియదు. అండ్ సాయి గారి గురించి నాకు బాగా గుర్తు, లాక్డౌన్ చాలా ఇబ్బందిగా షూట్ చేస్తున్నాం అక్కడ, ఎలా అవుతుందిరా ఏంటి అని చెప్పి. ఒకరోజు ఆఫ్టర్నూన్ నేను ఏదో సీన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, నేను చోటుపోయి పైకి వెళ్తుంటే సాయి గారు ఉన్నమ్మా బయట కాసేపు ఆగండి అన్నారు. ఏంటి అని చూస్తే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఆ రోజు ఎక్స్పైర్ అయ్యారు అనుకుంటాను. ఆ రోజు ఎక్స్పైర్ అయ్యారు. 1 hour అయింది, సార్ బయటికి రావట్లేదు. మాకేమో టెన్షన్, ఏమేంద్రా ఓ పక్క లాక్డౌన్, సార్ ఏమన్నా ఇప్పుడు ఏంటి అని అంటే నన్ను లోపలికి రమ్మన్నారు. లోపలికి వెళ్తే లిటరల్లీ ఆయన కళ్ళలో నీళ్లు పెట్టుకొని బాలసుబ్రహ్మణ్యం గారి గురించి నా దగ్గరికి 1 hour చెప్తున్నారు. నాకేం అర్థం కాల. అదేదో ఇంట్లో ఒక మనిషి పోతే ఒక ఫీల్ అవుతాం కదండి, అలా ఫీల్ అయ్యి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఎన్నో మాటలు నాకు చెప్తుంటే నాకు ఫస్ట్ టైం, అదే చెప్పాను కదా, నాకు ఫస్ట్ పరిచయమైన ఒక హీరో అక్కడ. నాకు అప్పుడు అర్థమైంది, అంటే ఆయనతో ఉన్న పరిచయం ఆ ఒక 6 months ఆయనతో ట్రావెల్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, నిన్న వచ్చిన నా దగ్గర నుంచి